ఇదిగో అమ్మాయి, ఎందుకు దిగులు పడుతున్నావు? అదే బంగారం దొరికిందిగా, మనందరం సెటిల్ కాబోతున్నాం. మదన్ ఎవరు రేసర్ అవుతాడు, ఇంకేం కావాలి? ఒక మంచి అమ్మాయిని చూసి నువ్వే వీడికి పెళ్లి చేసి పెట్టు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు 100% మంచోళ్ళు ఉండరు, 100% చెడ్డోళ్ళు ఉండరు. సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఏం దాసు, ఇలా తప్పించుకుని పారిపోవడం కన్నా అదేదో మనూర్లోనే ఉండొచ్చు కదా. ఓ గూడు వదిలి ఇంకో గూడు కట్టినట్టు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి సొరంగం తవ్వింది అంతా వేస్ట్ అయిపోయింది. అదే సంవత్సరానికి ఒకసారి 144 సెక్షన్ రావడం వల్ల చట్టానికి కట్టుబడి 10-15 రోజుల పాటు ఇంట్లోనే ఉండటం కుదరదు కదా. అందుకని ఊళ్ళో జనమందరూ కలిసి ప్రతి ఇంటికి బాత్రూమ్ ఎంత ముఖ్యమో అదే విధంగా సొరంగం కూడా అంతే ముఖ్యమని రూల్స్ పెట్టారు. ఊరి బయట పోలీసులు అటెన్షన్ గా డ్యూటీ చేస్తున్నప్పుడు ఊరి ప్రజలు సొరంగం ద్వారా వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి వస్తుంటారు. ఇలా ఊళ్ళోని పెద్దలందరూ కలిసి మదన్ గారి ఇంట్లో కూర్చొని ప్యాకాట, క్యారం బోర్డ్, జనరల్ మీటింగ్, బోర్డ్ మీటింగ్ ఆల్సో. అంతేకాకుండా బయట ఊరికి పనికి వెళ్లే వాళ్ళు ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు ఆలస్యమైందనుకో, ఆ సమయంలో ఊరి బయట గుడి దగ్గరికి వెళ్లి ఆ డంకా మోగిస్తే చాలు, ఆ ఊళ్ళో ఉన్న గర్ల్స్ అందరూ కలిసి జుట్టు రబోసుకొని పోలీసుల్ని భయపెడతారు. ఆ సమయాన్ని ఉపయోగించుకుని ఎవరెవరు ఎక్కడికి వెళ్లి చేరుకోవాలో అక్కడికి వెళ్లి చేరుకోవచ్చు. మదనం, దివ్యని మీ ఇంట్లో పడుకోబెట్టా. సరేమో. ఏ దివ్య, నేను మోసు నా పని అయిపోయింది తెలుసా? ఎంత వెయిట్ ఉన్నావు నువ్వు? దుర్మార్గుడా, ముందు ముందు ఇదే నా అర్థమవుతుందని చెప్పా. ఈ విధంగానే మా నాన్న సొరంగ మార్గం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి సారా చేస్తూ చాలా ఇంట్లోకి వెళ్ళాలి. నానా రా. వచ్చేసా. మా ఊళ్ళో ఇళ్ల సంఖ్య కన్నా గత 60-70 ఏళ్లుగా 144 సెక్షన్ వల్ల మేము తవ్విన సొరంగాల సంఖ్య ఎక్కువ. ప్రపంచానికి తెలియని గిన్నెస్ రికార్డ్. రోమాలు నిక్కబడుతున్నాయి. మై విలేజ్, ఐఎమ్ ప్రౌడ్. మదనం, ఆ అమ్మాయి ఎందుకు మొహం అదోలా పెట్టింది? సమస్య ఏంటి? ఏంట్రా? ఇదిగో అమ్మాయి, ఎందుకు దిగులు పడుతున్నావు? అదే బంగారం దొరికిందిగా, మనందరం సెటిల్ కాబోతున్నాం. మదన్ ఎవరు రేసర్ అవుతాడు, ఇంకేం కావాలి? ఒక మంచి అమ్మాయిని చూసి నువ్వే వీడికి పెళ్లి చేసి పెట్టు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు 100% మంచోళ్ళు ఉండరు, 100% చెడ్డోళ్ళు ఉండరు. సిచ్యువేషన్ అర్థం చేసుకో. బంగారం చేతికి అందగానే నీ మనసు మారిపోయింది కదా. ఇన్ని రోజులు నా దగ్గర నటించావు కదా. పిచ్చిదాన్ని మాట్లాడకే. చచ్చేంత వరకు నా కళ కళలాగే మిగిలిపోతే నీకు సంతోషం, అంతేగా? ఈ దొంగ డబ్బుతో నీ కళను నిజం చేసుకోవాలా? వద్దు, నన్ను మాట్లాడనివ్వకు. అయ్యో అల్లరి పిల్ల, రాయపు కూతురు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతోంది. పని చేసింది నేను, నువ్వేంటారు దాంతో మూతి మీద కొడతా. నువ్వు జీవితంలో గెలవక్కర్లేదు. నిజంగా పోరాడి ఓడిపోయినా కూడా అందులో ఒక సుఖం ఉంటుంది. ఇది మనకొద్దు బుజ్జి బంగారం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఇది సినిమా డైలాగ్ కాదు. ఇద్దరు కరెక్ట్గా పంచుకోండి. రేయ్, ఆలోచించేగా అంటున్నావు, మళ్ళీ అడిగామంటే ఇవ్వను. ఒట్టువేరా. నచ్చిన వాళ్ళ కోసం నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాను. నాకొద్దు, మీరిద్దరే తీసుకోండి. వెరీ గుడ్. ఇక మీదట మనం అందరం కలిసి ఉండకూడదు. ఏయ్, బండా పని చెప్పు, విడిపోదాం. మదనం, హ్యాపీ కదా? అందరూ ఎస్కేప్ అయిపోండి.